పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 1వ వచనము మరియు 7వ వచనము. ప్రభువు ఇట్లనుచున్నాడు, మీరు నీతి న్యాయములను పాటింపుడు, నేను వెంటనే మిమ్ము రక్షింతును, నా ధర్మము ప్రస్ఫుటమగును. నేను మిమ్ము నా పవిత్ర పర్వతము మీదికి కొనివత్తును, నా ప్రార్థనా మందిరమున మిమ్ము సంతోష సిత్తులను కావింతును. నా బలిపీఠముపై మీ బలులను దహన బలులను స్వీకరింతును. నా మందిరము సకల జాతి జనులకు ప్రార్థనాలయమని పిలువబడును. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి రక్షించబడాలి అంటే, దేవుని కృపను పొందుకోవాలి అంటే కొలమానం ఏంటి, అర్హత ఏంటి? ఒక ప్రత్యేకమైన జాతికి చెందితేనో, ఒక ప్రత్యేకమైన దేశానికి వర్గానికి చెందితేనో ఆ వ్యక్తి రక్షించబడతాడా? ఇవన్నీ కూడా బాహ్యమైనటువంటివి. దేవుడు ఈ బాహ్యమైనటువంటి వాటిని చూడడు. దేవుడు చూచేది, ఈనాడు మనం యెషయా గ్రంథము 56వ అధ్యాయము 1వ వచనములో మనం చదువుకున్నాం. మీరు నీతి న్యాయములను పాటింపుడు, నేను వెంటనే వచ్చి మేము రక్షింతును, నా ధర్మము ప్రస్ఫుటమగును. దేవుడు చూసేది ఏంటంటే, ఆ వ్యక్తి న్యాయవంతుడా, ధర్మాత్ముడా, నీతి ప్రకారం జీవిస్తున్నాడా లేదా అని దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. అంతే. నాకు ఒకసారి కొన్ని నెలల క్రితం ఒక తల్లి ఫోన్ చేశారు. ఫోన్ చేసి, ఫాదర్ గారండి, మా కోసం ప్రార్థన చెయ్యండి, మా కుటుంబం కోసం ప్రార్థన చెయ్యండి. మీరు బోధించే దేవుని యొక్క వాక్యము ద్వారా మేమెంతో ఆదరణ పొందుతున్నాము. నాకు యేసయ్య అంటే చాలా ఇష్టం, నాకు చాలా ప్రేమ, ప్రభువు నా ఎడల చాలా కార్యాలు చేశాడు అని ఈ విధంగా చెబుతూ ఆ తల్లి ఏమన్నదంటే, ఒకానొక సందర్భంలో నేను కూడా క్రైస్తవరాలని పూర్తిగా మారాలి అనుకుంటున్నాను అన్నది. నేను అప్పటి వరకు కూడా ఆ తల్లి ఆల్రెడీ క్రైస్తవరాలు అనుకున్నాను. ఆశ్చర్యం ఏంటంటే, ఆ తల్లి నాతో చెప్పినటువంటి మాటలలో యేసు ప్రభువు ఆ తల్లి జీవితంలో చేసినటువంటి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, ఎన్నో గొప్ప కార్యాలు ఉన్నాయి, ఎన్నో దీవెనలు ఉన్నాయి. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క దీవెన అనేటువంటిది ఏ ఒక్క వ్యక్తికి పరిమితమైనటువంటిది కాదు, అది అందరికీ చెందినటువంటిదే. ఒకడుగు ముందుకు వేసి చెప్తున్నా, యేసు ప్రభువు క్రైస్తవుల కోసం మాత్రమే రాలేదు, సకల మానవాళి కోసం వచ్చాడు. ఆయన పుట్టినప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయములో దేవుని యొక్క దూతలు పాడినటువంటి పాటను జ్ఞాపకం చేసుకోనండి. ఏమని ఉంటుంది? పరలోకములో దేవునికి మహిమ, భూలోకములో మంచి మనసు గల వారందరికీ శాంతియు సమాధానము అని పలుకుతారు. అదేవిధంగా ప్రియులారా, యేసు ప్రభువుని దేవాలయంలో కానుకగా అర్పించినప్పుడు అక్కడ సిమియోను అనేటువంటి ఒక ప్రవక్తను మనం చూస్తున్నాం. ఆ ప్రవక్త మరియ తల్లితో ఏమని పలుకుతాడండి? వినండి జాగ్రత్తగా. ఇదిగో లూకా సువార్త 2వ అధ్యాయము 30, 31, 32 వచనములు. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణను నేను కనులారా గాంచితని, అది అన్యులకు మార్గదర్శకమగు వెలుగు, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమను చేకూర్చు వెలుగు అని పలుకుతున్నాడు. అన్యులకు మార్గదర్శకమగు వెలుగు అని పలుకుతున్నారు. ప్రభు ఈ లోకములో జన్మించినప్పుడు పిల్లారా, ఆయనను దర్శించుకున్నది యూదులు మాత్రమే కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడో తూర్పు దిక్కు నుండి జ్ఞానులు వచ్చి యేసు ప్రభువును సాష్టాంగపడి ఆరాధించారు.
ఆయన కృపను పొందుకున్నారు, దర్శన భాగ్యాన్ని పొందుకున్నారు. కాబట్టి ప్రియులారా, మనలో ఏ ఒక్కరము కూడా ఈ అపోహలో ఉండకూడదు. క్రీస్తు యొక్క రక్షణ, ఆయన కృప, ఆయన ఆశీర్వాదాలు, ఆయన దీవెనలు నాకు మాత్రమే, నేను క్రైస్తవుణ్ణి కాబట్టి క్రైస్తవులకు మాత్రమే, లేకపోతే ఇంకొక అడుగు ముందుకు వేసి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ గ్రామములో, ఈ సంఘములో, ఈ విచారణలో మేము పాత క్రైస్తవులం కాబట్టి, మా కుటుంబం ఇంటి పేరటోళ్ళు ఎక్కువ మంది కాబట్టి మాకు హక్కు ఉంది అనేటువంటి మాటల ద్వారా మనం దేవునికి దూరం అవుతాం, కానీ దగ్గర కాం ప్రియులారా. దేవుడు చూసేది మన హృదయాన్నే కానీ మన బాహ్యమైనటువంటి హక్కులు, ఆర్భాటాలు, అంగులు కాదు ప్రియులారా. కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే, దేవుడు రక్షణ సమస్త జాతి ప్రజలు పొందుకోవాలని కోరుకుంటాడు. సమస్త ప్రజలకి కూడా ఇవ్వాలని కోరుకుంటాడు. కీర్తన 67:2-3 ఈ విధంగా పలుకుతున్నాయి. భూమి మీద నీ మార్గము తెలియజేయబడునుగాక, సమస్త జనులకు నీ రక్షణ శక్తి తెలియజేయబడునుగాక. సమస్త ప్రజలకి, ప్రజలందరికీ కూడా. మత్తయి శుభవార్త 28:19 ఏమని ఉంటుందండి? 20వ మీరు సమస్త జాతి ప్రజల దగ్గరకు వెళ్ళి దేవుని యొక్క సత్య సువార్తను బోధించండి. లోకాంత్యము వరకు సర్వదా నిన్ను మీకు తోడుగా ఉంటాడు అని అంటారు. రోమన్ కథోలిక శ్రీసభ, కథోలిక్ అంటే అర్థం ఏంటో తెలుసా? విశ్వజనీనమైనటువంటిది. కథోలిక్ అని అంటే విశ్వవ్యాప్తమైనట్టు అందరూ కలిసి ఉంటారు. ఇందులో ఒక వర్గం, ఒక జాతి అని కాదండి. మనలో ఒక పెద్ద ప్రమాదం దాగి ఉంది ప్రియులారా. ఏమిటి అంటే, నేను జ్ఞానస్నానం పొందా కదా, నేను ప్రభువును స్వీకరించా కదా, ఇంకా నాకొక్కళ్ళకే, నా కోసం మాత్రమే, మా కోసం మాత్రమే అనేటువంటి దానిని మన నుంచి తీసివేసుకోవాలి. రక్షణ ఎవరి సొత్తు కూడా కాదు, ఎవరి ఆస్తి కూడా కాదు. గుర్తుంచుకోవాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. రెండవది ఏంటంటే, ఇందాక ఒక మాట చెప్పాను, దేవుడు బాహ్యమైన చూడడండి, దేవుడు హృదయాన్ని చూస్తాడు. నేను జ్ఞానస్నానాన్ని పొంది కూడా, బాప్తిస్మాన్ని స్వీకరించిన తర్వాత కూడా నా జీవితాన్ని సరిగా జీవించకుండా, యేసు ప్రభు యొక్క వాక్యానుసారంగా బ్రతకకపోతే రక్షణ కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక్కడే ప్రియులారా, కథోలిక వేదశాస్త్రానికి ప్రొటెస్టెంట్ వేదశాస్త్రానికి తేడా ఉంది. ఏంటంటే, కథోలికులు ఏమంటారంటే, దేవుని కృపను మనం రక్షించబడతాం. అయితే రక్షించబడాం కదా నీకు కుదరదు, నువ్వు క్రియల ద్వారా కూడా నువ్వు దానికి తగినట్లుగా జీవించాలి, నీ క్రియలు కూడా ముఖ్యమే అని అంట. కానీ ప్రొటెస్టెంట్ వేదశాస్త్రం ఏమని చెప్తారంటే, దేవుని కృప మాత్రమే మనం రక్షిస్తుంది, మన క్రియలు అవసరం లేదంటది అనమాట. సేవ్డ్ ఓన్లీ త్రూ ద గ్రేస్ ఆఫ్ గాడ్, మన క్రియలతో సంబంధం లేదంటారు. ఇది చాలా ప్రమాదం. అదే ఒకవేళ ప్రియులారా అన్యులై ఉండి కూడా యేసు ప్రభు యొక్క సిద్ధాంతం ప్రకారం, యేసు ప్రభు యొక్క వాక్యానికి లోబడి వాళ్ళు జీవించగలిగితే వాళ్ళు కూడా రక్షణ పొందుతారేమో. అవునా ప్రియులారా? క్రీస్తు ప్రభు జీవించిన కాలంలో స్పష్టంగా ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు వాళ్ళను వాళ్ళు మాత్రమే రక్షించబడినటువంటి వాడిగా పరిగణించేవారు. ప్రియులారా, ఈనాటి వాక్యం అనేటువంటిది ఒక హెచ్చరిక మనందరికీ కూడా, జాగ్రత్త పడటానికి. అవునండి, ఇది నిర్మోహమాటంగా, నిర్ద్వందంగా మనందరం కూడా తెలుసుకోవాల్సిన సందేశం ప్రియులారా. ఇది మనం ఎల్లప్పుడూ మనసులో ఉంచుకోవాలి. నేను క్రైస్తవుణ్ణని చెప్పి పనికి మన పనులన్నీ చేసుకుంటా అని నేను ఉన్నట్లయితే దేవుడు అంగీకరించడు మనల్ని. ఒక అన్యుడై ఉండి కూడా యేసు ప్రభుకి ఇష్టమైన రీతిలో జీవిస్తే దేవుని కృపను పొందుకుంటాడు. ప్రభువా అనువారు కాదు కదా,
దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారే. ఇదిగో ఈనాడు మనం చదువుకున్న వాక్యముల పిల్లరా ప్రభు ఏమంటున్నాడు? యెషయా గ్రంథం 56వ అధ్యాయం 1వ వచనం, మీరు నీతి న్యాయములను పాటించండి. ఇది ముఖ్యం, ఇదే ముఖ్యం. మనం అనుకుంటాం అతను ఎవరు, ఏ జాతి వాడు, ఏ కులం వాడు, ఏ దేశం వాడు, ఏ జాతి అని మనం అంటాం. దేవుడు ఏమంటాడంటే అతని హృదయం ఎలా ఉంది, అతని నడత ఎలా ఉంది, అతని నీతి ఎలా ఉంది, అతను తన హృదయాన్ని దేవుని కోసం తెరిచాడా? నీ హృదయాన్ని నువ్వు దేవుని కోసం తెరుస్తున్నావా? ప్రియులరా, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 34, 35 వచనాలు చదవండి. కొర్నేలి అనేటువంటి అన్యుడు ప్రభువును స్వీకరించాడు. ఆ సమయంలో పేతురు గారు ఒక గొప్ప మాట పలుకుతారు. బైబిల్లోనే నేను మాట్లాడేది. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 34, 35 వచనాలు చదువుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆ సందర్భంలో పేతురు గారు మొట్టమొదటిసారిగా చాలా వివరంగా పలికినటువంటి మాట ప్రియులకు దేవుని. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 34, 35 వచనాలు జాగ్రత్తగా వినండి. అంతటా పేతురు నోరు తెరచి ఇట్లు ప్రసంగింపనారంభించను, దేవుడు ఎటువంటి పక్షపాతము లేక అందరినీ సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించితని. ఒక యూదుల కోసం మాత్రమే కాదు అని చెప్పి, దేవునికి భయపడుచు నీతితో జీవించువాడు ఏ జాతి వాడైనా దేవునికి అంగీకారయోగ్యుడే. వినండి జాగ్రత్తగా. దేవునికి భయపడుచు నీతితో జీవించు ఏ జాతి వాడైనా దేవునికి అంగీకారయోగ్యుడే. చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. రోమపత్రిక 3వ అధ్యాయం 28వ వచనంలో యూదుడని గాని గ్రీకుడని గాని అన్యుడని లేరు, క్రీస్తునందు ఉంటే చాలు, క్రీస్తును నమ్మితే చాలు, క్రీస్తును విశ్వసిస్తే చాలు, రక్షణ దొరికినట్లే ప్రియులకు దేవుని బిడ్డలారా. నాకు ఒక పాస్పోర్ట్ ఉంది దేవుడి దగ్గరికి వెళ్ళటానికి అనేటువంటిది ఎవరికి లేదండి. నా దగ్గర గ్రీన్ కార్డు ఉంది అమెరికా వెళ్ళటానికి అన్నట్టుగా లేదు దేవుడి దగ్గరికి వెళ్ళటానికి. దేవుని దగ్గరికి వెళ్ళినా మనం అందరం కూడా ఆయన కృప కోసం వేడుకోవాల్సిందే, ఆయన నీతి ప్రకారం జీవించుకోవాల్సిందే. పొరపడమాకండి, పొరపాటు చేయమాకండి, దేవుని యొక్క కృపని అపార్థం చేసుకోమాకండి. ఆ విషయానికి వస్తే ప్రియులారా, దేవుని యొక్క కృపని మనం కొంచెం స్పష్టమైన మాట మాట్లాడుతున్నా, చర్చి గోడల మధ్యలో కూడా బంధించలేమండి. దేవుని యొక్క కృపని మనం చర్చి గోడల మధ్యలో కూడా బంధించలేం. ఏ చర్చి గోడల మధ్యలో కూడా బంధించలేం. అది ఆయన కృప. కాబట్టే ప్రభు అంటున్నాడు ఈ రోజున పిల్లలు ఏమంటున్నాడు? యెషయా గ్రంథము 56వ అధ్యాయం 7వ వచనములో, నా మందిరము సకల జాతి జనులకు ప్రార్థనాలయం అని పిలువబడును. ఈ వాక్యాన్ని యేసు ప్రభు యెరూషలేము దేవాలయం దగ్గర ఆయన వాడాడు. ఇదే మాటను మాట్లాడతాడు. కాబట్టి పిల్లారా, మనకి బైబిల్ గ్రంథంలో మత్తయి శుభవార్త 15వ అధ్యాయంలో కనానీయ స్త్రీ యొక్క సందర్భం మనకు కనబడుతుంది. తన బిడ్డ సైతాను పట్టి పీడించబడుతుంది. యేసయ్య ఆ ప్రాంతానికి వచ్చాడు, తూరు సీదోను ప్రాంతాలకు వచ్చాడు. ప్రభువుని వేడుకుంటుంది. ఏమనంటుంది? అయ్యా, నా కుమార్తె మరణాపాయ స్థితిలో ఉంది, సైతాను పట్టి పీడించబడుతుంది, నువ్వు ఒక మాట పలికితే నా బిడ్డ స్వస్థత పొందుతుంది. మొదట మనకి యేసు ప్రభు పట్టించుకోవటం లేదుగా అనిపిస్తుందండి. కాదు ప్రియులరా, యేసు ప్రభు ఎప్పుడైనా ఇలా చేశాడంటే ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడని అర్థం. మొదట ఆయన పట్టించుకోనట్టుగా వెళుతున్నాడు. శిష్యులు ఏమంటారు? ఆమెను పంపించేసేయండి అంటే వాళ్ళు ఏమనుకున్నారు? ఆమెకు అర్హత లేదు దేవుని కృపను పొందడానికి, కనానీయ స్త్రీ విశ్వాసం అనుకున్నారు వాళ్ళు. ప్రభు ఆమె కళ్ళు తిరిగి ఆమెలో ఉన్న విశ్వాసాన్ని బయటదీసి ఈ శిష్యులకు చూపించాలని ఏమన్నాడంటే, నేను ఇశ్రాయేలు ప్రజల కోసం మాత్రమే వచ్చా అని అన్నాడు. వెంటనే ఆ తల్లి ఏమన్నది?
మత్తయి శుభవార్త 15వ అధ్యాయం 25వ వచనంలో ఆమె వచ్చి యేసు పాదములపై పడి, ప్రభువా నాకు సహాయము చెయ్యము అని కోరుకుంది. బిడ్డల రొట్టెలని కుక్క పిల్లలకు వేయకూడదుగా అన్నాడు. ఆమెలో ఉన్న విశ్వాసాన్ని బయట తీయాలి ఎట్టయినా. వెంటనే ఆ తల్లి అన్నది, అయ్యా, భోజనపు యజమానుని యొక్క బల్ల మీద నుంచి పడ్డ మొక్కలు కుక్క పిల్లలు తింటాయి కదా, నన్ను ఒక్కొక్కలాగా అనుకో అయ్యా, నీ కృప దొరికితే చాలయ్యా, నాకు అన్యురాలు, యూదురాలు కాదు. కనానీయ స్త్రీ యొక్క విశ్వాసం ప్రియులారా, కనానీయ స్త్రీ యొక్క సంఘటన క్రైస్తవులందరికీ కూడా హెచ్చరికగా ఉండాలి. మనందరికీ ఒక హెచ్చరికగా ఉండాలి. ఏమి నేర్పిస్తున్నారు ప్రభు? చివరికి, అమ్మా నీ విశ్వాసం మెచ్చదగినది, వెళ్ళు, నీ కుమార్తె స్వస్థపరచబడింది. దేవుని యొక్క కృపను బంధించలేం ఎవరం కూడా, దేవుని యొక్క కృపను ఆపలేం మనం ఎవరం కూడా. అనంతమైనటువంటిది. నీవు మనసు విప్పి గొంతెత్తి దేవుని కన్నీటితో ప్రార్థన చేయగలిగితే బిడ్డా, పరిగెట్టుకుంటా వస్తాడు నీ దేవుడు నిన్ను కాపాడటానికి, నిన్ను దీవించటానికి. అడ్డంకులు ఉండవు ఆయనకి, అడ్డుగోడలు ఉండవు దేవుని కృపకి. బద్దలు కొట్టుకొని వస్తుంది దేవుని కృప అందరి మీదకి. దేవుని కృప గోడలను పగలగొట్టుకొని బయటికి వచ్చి మన మీద కుమ్మరించబడుతుంది ప్రియులారా, గుర్తుంచుకుందాం. కాబట్టే పౌలు తిమోతికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటున్నారు? అందరూ రక్షించబడాలని, అందరూ దేవుని సత్యాన్ని తెలుసుకోవాలని దేవుని యొక్క సంకల్పము, ఇది దేవుని యొక్క అభీష్టము, దేవుని యొక్క కోరిక. అందరూ రక్షించబడాలని దేవుని యొక్క కోరిక. రోమపత్రిక 11వ అధ్యాయం 32వ వచనంలో దేవుడు అందరినీ కూడా, అందరిపై కూడా కరుణను చూపిస్తాడంట, కృపను చూపిస్తాడు. పిల్లరా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనంలో పేతురు, యోహానులు ఆ అద్భుతం జరిగిన తర్వాత, ఆ కుంటివాడు స్వస్థత పొందిన తర్వాత, యెరూషలేములో అందమైనదైన ద్వారం దగ్గర అద్భుతం జరిగిన తర్వాత యేసుప్రభు నామములో లేచి నడిచాడు, గంతులు వేశాడు, అందరూ చూశారు. అప్పుడు పేతురు గారు ఏమంటారు? అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటారంటే, రక్షణ మరి ఎవరి నామములో కూడా లేదు, యేసయ్య నామములో మాత్రమే ఉంది. మనం రక్షించబడేటకు ఆకాశం క్రింద గాని ఆకాశం పైన గాని ఎవరి నామములో లేదు. సకల మానవాళికి, అందరికీ కూడా యేసు నామములో మాత్రమే రక్షణ. నీవు నేను ఆయన వద్దకు పరిగెట్టాలి. ప్రియులారా, ఈ వాక్యం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటిదని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఆధునిక ప్రపంచంలో చాలా మంది క్రైస్తవులు, నేను జ్ఞానస్నానం పొందా కదా, నేను ఏం చేసినా కానీ నాకు రక్షణ వస్తుంది అని పొరబడుతున్నాం. చాలా మంది దేవునికి దూరం అవుతున్నాం. ప్రభు ఒక మాట అంటాడు, ఏమిటి అంటే, తూర్పు పడమరల నుండి అనేకులు వచ్చి దేవుని రాజ్యముల విందులో పాల్గొంటారు. ఇది మన గురించే. తూర్పు పడమరల నుండి వచ్చి అనేకులు దేవుని రాజ్యంలో విందులో పాల్గొంటుంటారు, కానీ మీరు చీకటి గదిలో మ్రగ్గుతుంటారు. ప్రియులారా, మనలో ఎవ్వరికీ కూడా అది జరగకూడదండి. ఇది ప్రేమతో దేవుడు చేసే హెచ్చరిక మనందరికీ కూడా, తన బిడ్డలమైన మనకి. నేను జ్ఞానస్నానం పొందా, భద్రమైన అభ్యంగం పొందా, దివ్యస్వ ప్రసాదం స్వీకరించా, గుళ్ళోనే పెళ్లి చేసుకున్నా, నేను చర్చిని కట్టడానికి కూడా సహాయం చేశా అన్నట్లుగా ఉండి మన జీవితం క్రమంగా లేకపోతే ప్రభు ఏమంటున్నాడండి? మీరు నీతిని న్యాయమును పాటించండి, ధర్మమును జరిగించండి, నేను వెంటనే వచ్చి మిమ్మల్ని రక్షిస్తాను. ఇది చాలా ముఖ్యమైనటువంటిదండి. మన జీవితాలు సరిగా ఉండాలి, లోపాలు ఉండవు అంటల్లా, సరిచేసుకొని. పౌలు గారు ఏమంటారంటే, మీ రక్షణ కొరకై గడగడ వణుకుతూ కృషి చేయండి అంటాడు. మనం కృషి చేయగలిగితే ఆ యేసయ్య ఎల్లప్పుడూ కూడా మనకు సహాయం చేయడానికి సిద్ధంగానే ఉంటారు, మనతో ఉంటారు. నువ్వు నేను చేయవలసిందల్లా ఆ యేసయ్య సన్నిధికి వెళ్ళి ఆ సుంకరి వల్లే ఎల్లవేళలా కూడా ఆయన యొక్క కృప కొరకే ప్రార్థన చేసుకోవటమే, కారుణ్యము కొరకే ప్రార్థన చేయటమే. దేవుని యొక్క కృపని
మనం అనర్థకము చేయకుండా, అదేవిధంగా వాక్యాన్ని ఒకవేళ అన్యులు ఎవరైనా ఆలకిస్తుంటే, బిడ్డలారా, యేసయ్య మీకోసం కూడా వచ్చాడు. అందరి కోసం యేసయ్య వచ్చు, ఏ ఒక్కరి కోసం కాదు అని గుర్తుంచుకొని ప్రభువు పలికినట్లుగా మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 19-20 వచనం, మీరు సకల జాతి జనులకు వెళ్ళి భూదిగంతముల వరకు వెళ్ళి అందరిని నా శిష్యులను చేయండి. నీ బాధ్యత, నా బాధ్యత ఏంటంటే, పోప్ ఫ్రాన్సిస్ గారు చెప్పినట్లుగా మనం పొందుకున్న ఈ సువార్త పరమానందాన్ని మనలోనే ఉంచకూడదు. 10 మందికి ఇవ్వాలి, 10 మందికి అందించాలి. ఇది మన బాధ్యత. ఎవ్రీ బ్యాప్టైజ్డ్ క్రిస్టియన్ ఈజ్ ఎ మిషనరీ. జ్ఞానస్నానం పొందిన ప్రతి క్రైస్తవుడు కూడా ఒక వేద ప్రచారకుడిగా సువార్తికుడిగా మారాలి. సువార్తను నాలోనే ఉంచుకుంటా నేను రక్షణ పొందే అయిపోయింది కదా, కుదరదు. రక్షణ పొందాలంటే 2 కార్యాలు చేయాలంటారు. రోమపత్రికలో 10వ అధ్యాయంలో ప్రియులారు ఏమంటారంటే, నీ నోటితో యేసు ప్రభువును ఒప్పుకోవాలి, నీ హృదయంలో ఆయనను దేవుడు మృతుల నుండి పైకి లేపానని విశ్వసించాలి. విశ్వాసము ప్రకటన 2 కూడా జోడెడ్డులాగా, సైకిల్కున్న 2 చక్రాల్లాగా ముందుకు వెళ్ళాలి. మనం ఇవి 2 ముఖ్యమే. విశ్వసించాలి, ప్రకటించాలి. ప్రకటించటం ఏ విధంగా? మన జీవితం ద్వారా, మన మంచి నడవడిక ద్వారా. మత్తయి శుభవార్త 5వ అధ్యాయంలో ప్రభు పలుకుతాడు కదా, ఏమని? మీ మంచి క్రియలను 10 ముందు కనబడిన, తద్వారా పరలోకమందున్న మీ తండ్రి స్తుతింపబడతాడు, మహిమపరచబడతాడు మీ క్రియలను బట్టి. ఇదే సువార్త ప్రకటన, ఇదే సువార్త ప్రచారం. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని వేడుకుందాం ఈ రోజున. దేవా, నిన్ను తెలుసుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలయ్యా. నీలో జ్ఞానస్నానం పొందే కృపను మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలయ్యా. నీ రక్షణను మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. నీ కృప, నీ దీవెన, నీ యొక్క ఆశీర్వాదాలు మాకు ఇస్తున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. అయితే ప్రభువా, మాలో ఒకవేళ అలసత్వము, నులివెచ్చనితనము, లెక్కలేనితనం, నీ కృపని అలుసుగా తీసుకునేటువంటి భయంకరమైనటువంటి ఆ నులివెచ్చనితనం మాలో ఏర్పడితే మమ్మ క్షమించండి నాయన. మాలో నుంచి ఆ నులివెచ్చనితనాన్ని తీసివేయండి. పౌలు గారు చెప్పినట్లుగా మీ రక్షణ కొరకే గడగడ వణుకుచు మీరు కృషి సల్పండి అన్నారు. యేసురాజా, మేమందరము కూడా నీ యొక్క కృప కొరకై ఎదురు చూసే బిడ్డలుగా మమ్మ దీవించండి. ఈనాడు ప్రత్యేకంగా ప్రభువా, ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న నీ బిడ్డలమైన మమ్మందరిని ఆశీర్వదించండి. నీ గాయపడిన హస్తాలతో ప్రభువా, ఇదిగో అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా స్వస్థపరచండి. కుటుంబాలలో శాంతి సమాధానమైనటువంటి వారికి నీ నిజమైన శాంతిని, సమాధానం దయచేయండి. వివిధ తలంపులతో, ఉద్దేశాలతో, కోరికలతో ప్రార్థించమని అడిగిన బిడ్డలందరినీ దీవించండి. ఈ ప్రార్థనలో ఏకీభవించి వారి ఉద్దేశాలను నీ పాద సన్నిధిలో ఉంచుతున్నటువంటి నీ బిడ్డల యొక్క మొరలు ఆలకించు నాయన. ఎంతోమంది బిడ్డలు తమ యొక్క కుమారులు, కుమార్తెలు సరియైన మార్గంలో లేక చెడుదారుని వెళుతుండగా వారి కొరకే ప్రార్థిస్తున్నారు. సరి అయిన జ్ఞానము లేక చదువులలో వెనకబడినటువంటి వారి కొరకే ప్రార్థిస్తున్నారు. తండ్రి, ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల బాధల్లో ఉన్నటువంటి వారి కొరకే ప్రార్థిస్తున్నాం. గర్భఫలము లేనట్టు తల్లుల కొరకే ప్రార్థిస్తున్నాం. వివిధ రకాల వేదనలతో, బాధలతో ఉన్నట్టు ప్రతి బిడ్డను కూడా దీవించమని, లేవనెత్తమని, నీ కృపను వారిపై కుమ్మరింపచేయమని మనాదురైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్. ప్రియులకు దేవుని బిడ్డలారా, మీకోసం నేను ప్రార్థిస్తున్నాను. నా కోసం దయచేసి ప్రార్థించండి. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుందాం. ఆత్మీయంగా బలపడటానికి ప్రయత్నం చేద్దాం. వాక్యములో చెప్పినట్లుగా నీతివంతంగా, ధర్మవర్తనులుగా, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించటానికి కాల్సిన పరిశుద్ధాత్మ శక్తి కొరకై మనందరం వేడుకొని దేవునికి ప్రియులుగా, ఇష్టలుగా జీవిస్తూ దేవుని కృపలని, దేవుని యొక్క ఆశీర్వాదాలని, దేవుని యొక్క దీవెనలు పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గాడ్ బ్లెస్ యూ.